సినిమాయి నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాథో క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD మూవీ 2 days కలెక్షన్స్ రిపోర్ట్. వావ్, వాట్ అన్ ఎపిక్. కల్కి మూవీని చూస్తున్న మేజర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఇలాగే రెస్పాండ్ అవుతున్నారు. సామాన్య ప్రేక్షకులే కాదు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా సినిమాని చూసి ఇదే రెస్పాన్స్ ఇస్తున్నారు. అంతే మరి, సినిమాలో అల్లా తప్ప ఆషామాషి ఎంటర్టైన్మెంట్ లేదు. వావ్ అనిపించే థ్రిల్లింగ్ ఎంటర్టైన్మెంటే ఉంది. కొంతమంది స్టేటస్ కి సెలబ్రిటీలు అవ్వచ్చు, కానీ ఒక మంచి సినిమాకి అందరూ కూడా మంచి ప్రేక్షకులే. సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ సినిమా గురించి రెస్పాండ్ అవుతూ వావ్, వాట్ అండ్ ఎపిక్ అనటం వరకే కాదు, ఇండియన్ సినిమాని డిఫరెంట్ లెవెల్ కి తీసుకువెళ్ళిన సినిమా ఇది అని కితాబ్ ఇచ్చారు. రజనీకాంత్ అనే కాదు, ఈ సినిమా గురించి ఏ సెలబ్రిటీ మాట్లాడుతున్నా ఆ రెస్పాన్స్ లో పులకరింత ఫీలింగ్ కనపడుతుంది. కొన్ని సినిమాలు ఉంటాయి, వాటిని చూసేసిన తర్వాత కూడా పులకరింప చేసే ఎక్స్పీరియన్స్ వదిలిపెట్టకుండా ఉంటది. అలాంటి అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ని కల్కి మూవీతో మూవీ లవర్స్ కి ఇచ్చారు డైరెక్టర్ నాగశ్వేన్. అందుకనే ఎక్కడికక్కడ సినిమాకి రెస్పాన్స్ సాలిడ్ లెవెల్లో కనిపిస్తుంది. కలెక్షన్స్ ఎక్సెప్షనల్ లెవెల్లో వస్తున్నాయి. రజనీకాంత్ ఈ సినిమా అంటే కల్కి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని డిఫరెంట్ లెవెల్ కి తీసుకువెళ్ళింది అని చెప్పారు. ఈ డిఫరెంట్ లెవెల్ కి తీసుకువెళ్ళటం గురించి మనము మాట్లాడుకున్నాం. ఇకపైన ఇండియాలో సినిమాలు రూపొందటం అనే విషయానికి సంబంధించి చాలా విషయాలు మారుతాయి, ఆలోచన విధానం మారుద్ది. నాగశ్వేన్ ఆ రకంగా ఓ కొత్త ఇంపాక్ట్ ని క్రియేట్ చేశారు అని చెప్పాలి. సైన్స్ ఫిక్షన్ ఫిలిమ్స్ అంటే, ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ ఫిలిమ్స్ అంటే హాలీవుడ్ వాళ్ళు మాత్రమే చేస్తారు అన్నది నిన్నటి మాట. రేపటి మాట ఏమిటి అంటే ఎవరైనా చేయొచ్చు, ఇండియాలో ఏ ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా చేస్తుంది. అటువంటి నమ్మకాన్ని ఈ సినిమాతో నాగశ్వేన్ అండ్ టీమ్ ఇచ్చి పడేశారు. రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఈ ఎక్స్పెరిమెంట్ కి సూపర్ హీరోయిక్ సపోర్ట్ ఇచ్చారు. ఆయన్ని చూసుకుని, ఆయన్ని ఇన్స్పైరింగ్ గా తీసుకుని చాలా మంది మాస్ హీరోలు, స్టార్ హీరోలు ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ముందుకు వస్తూనే ఉంటారు. కల్కి మూవీ రెగ్యులర్ ఎంటర్టైనర్ కాదు, డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర రెబల్ విధ్వంసం నడుస్తుంది కలెక్షన్స్ కు సంబంధించి. ఎందుకు, ఎవరి మూలంగా అంటే రెబల్ స్టార్ ప్రభాస్ మూలంగానే. రెండో రోజును చూసుకుంటే కల్కి మూవీ ఒక్క చోటని కాదు, ప్రతి చోట ప్రతి లాంగ్వేజ్ లోనూ ఎక్సలెంట్ హోల్డ్ కనబరిచింది. అందుకు కారణం ఏమిటి అంటే, ఒకటి ప్రభాస్ క్రేజ్, రెండు కంటెంట్ కి సంబంధించి పాజిటివ్ రిపోర్ట్స్ బ్రహ్మాండంగా పబ్లిక్ లో స్ప్రెడ్ అవటం. ప్రభాస్ ఇప్పుడు ఇండియాలో నెక్స్ట్ లెవెల్ పాన్ ఇండియా స్టార్ కాదు, డిఫరెంట్ లెవెల్ పాన్ ఇండియా మాస్ సూపర్ స్టార్. కాకపోతే ఏంటి, బాహుబలి దగ్గర మొదలు పెట్టి ఇప్పటికీ ప్రతి సినిమాతోనూ, అంటే 6 సినిమాలు వచ్చినాయి బాహుబలి మొదలుకుని ఇప్పటి వరకు, ప్రభాస్ నుండి ప్రతి సినిమాతోనూ 200 కోట్ల పైన గ్రాస్ ఈజీగా పెడుతున్నాడు, టాక్ తో సంబంధం లేకుండా. బాహుబలి 1, 2, సాహో, రాధేశ్యామ్, ఆది పురుష్, సలార్, ఇప్పుడు ఈ సినిమాతో కూడా 2 రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ దాటించి ఉరికిచ్చి పరిగెత్తించాడు. వరుసగా 7 సినిమాలతో 200 కోట్ల గ్రాస్ చూడటం అనేది చిన్న విషయం కాదు, టెర్రిఫిక్ వ్యవహారం. ఇలాంటి ఘనమైన రికార్డ్ ఇండియాలో ఏ సూపర్ స్టార్ కి లేదనే చెప్పాలి. వన్ అండ్ ఓన్లీ ప్రభాస్. ఇప్పటికే అర్థమైపోయింది అందరికి, రెబల్ స్టార్ ప్రభాస్ మినిమం గ్యారంటీ మార్కెట్ 300 కోట్లు పైనే, 400 కోట్ల దగ్గరికి వచ్చేస్తది. డిజాస్టర్ టాక్ వచ్చినా కూడా ప్రభాస్ ఆ సినిమాలో ఉన్నాడు అంటే 400 కోట్ల గ్రాస్ వచ్చేస్తది అని రాసి పెట్టేసుకోవచ్చు. ఆ రకంగానే బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభాస్ సినిమా వస్తే విధ్వంసం నడుస్తుంది. ఇక హిట్ టాక్ వచ్చింది అంటే 1000 కోట్లకు పైన లెక్కలేసుకోవాలి. ఇది మాత్రం అన్బిలీవబుల్ రెబల్ మార్కెట్. ఇకపైన లోకల్ మూవీస్, రెగ్యులర్ ఎంటర్టైనర్స్ ప్రభాస్ తో తీయటం కష్టమే. ఇంటర్నేషనల్ మూవీస్, హాలీవుడ్ మూవీస్ తీసుకుంటా వెళ్ళాలి. ఆ రకంగా అంత పొటెన్షియల్ గా తయారైంది ప్రభాస్ మార్కెట్. ప్రభాస్ కు సంబంధించి రెబల్ మేనియా పబ్లిక్ లో ఎటు ఉంది, దానికి నాగశ్వన్ మ్యాజిక్ కూడా తోడై బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రస్తుతం అయితే రెబల్ తాండవం నడుస్తుంది. నాగశ్వన్ కూడా ప్రభాస్ మేనియాని బేస్ చేసుకుని డిఫరెంట్ గా ఎక్స్పెరిమెంట్ చేసి ఒక అత్యద్భుతమైన స్పెషల్ ఎంటర్టైన్మెంట్ ని మూవీ లవర్స్ కి ఇచ్చారు కల్కి మూవీతో. నాగశ్వన్ ఇంటెలిజెంట్ గా, స్మార్ట్ గా, బ్రిలియంట్ గా డైరెక్ట్ చేశారు సినిమాని అని చెప్పాలి. కొన్ని స్మార్ట్ డెసిషన్స్ తీసుకున్నారు, వాటి గురించి అర్థం చేసుకుంటే సూపర్ సర్ప్రైజింగ్ గా అనిపించింది. సినిమాలో కథ చూసుకుంటే చాలా కాంప్లికేటెడ్ కథ, కానీ దాన్ని చాలా సింపుల్ గా, వీలైనంత సింపుల్ గా చూపెట్టుకుంటూ వచ్చారు.
దాని మూలంగా ఎటువంటి డిస్టర్బెన్స్ ఏర్పడకుండా సూపర్ గా కథని సినిమాలో సెట్ చేశారు. కథలో 3 ప్రపంచాలు ఉన్నాయి, ఆ పైన మైథాలజీ టచ్ ఉంది. వీటన్నిటి గురించి సీరియస్ గా ఆలోచించే అవకాశాన్ని కల్పించి ఉన్నట్టయితే బుర్ర పాడైపోయి ఉండేది. అదెందుకు, ఇదెందుకు, వీళ్ళెందుకు వచ్చారు, అలా ఎందుకు జరగలేదు, ఇలాంటి విషయాల మీదకి సినిమా చూస్తున్నప్పుడు ఫోకస్ వెళ్ళినట్టయితే ఆలోచనలతో బుర్ర హీట్ ఎక్కిపోయేది. కానీ అలాంటి అవకాశం ఇవ్వలేదు నాగశ్వేన్. కథని సింపుల్ గా చెప్పుకుంటా వెళ్ళి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి పడేశాడు. కథ జస్ట్ అర్థమైతే చాలు, సినిమాలో ఎంజాయ్ చేయాల్సింది థ్రిల్లింగ్ ఎంటర్టైన్మెంట్ ని అన్నట్టుగానే సినిమాని తీశాడు, చూపించాడు. సినిమా సెకండ్ హాఫ్ లో చూసుకుంటే సింపుల్ డీటెయిల్స్ తోనే 3 అద్భుతమైన ఫైట్స్ పెట్టి మత్తి పోగొట్టు వదిలిపెట్టాడు. అలా అని కథలో సంక్లిష్టత లేదు అని కాదు, కొన్ని డీటెయిల్స్ ని పొట్లం గట్టి పక్కన పెట్టాడు. ఇష్టం ఉన్న వాళ్ళు, డీకోడింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఆ పొట్లం విప్పి ఆ డీటెయిల్స్ తో కావలసినంత మజా చేసుకోవచ్చు. ఆల్రెడీ కొన్ని డీటెయిల్స్ కు సంబంధించి మహాభారతంలో ఉన్న క్యారెక్టర్స్ కు సంబంధించి డీకోడింగ్ జాతర సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ గానే జరుగుతుంది. కథలో ఉండాల్సిన కాంప్లికేషన్స్ ఉన్నాయి, పోతే వాటి గురించి సీరియస్ గా పట్టించుకోని వాళ్ళు కూడా సాలిడ్ గా ఎంజాయ్ చేసే విధంగానే సినిమాలో ఎంటర్టైన్మెంట్ ని సెట్ చేసి పెట్టాడు. అంటే హాలీవుడ్ సినిమాలు కొన్ని ఉంటాయి, వాటిల్లో కథలు చాలా మందికి అర్థం కావు, అయినప్పటికీ యాక్షన్ ఎపిసోడ్స్ ని ఎంజాయ్ చేస్తారు, కొన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ ని ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేస్తారు. ఆ సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయిపోతాయి, రికార్డుల మీద రికార్డులు కొడతాయి. అదే మాదిరి ఇంటెలిజెన్స్ ని ఈ సినిమాకి సంబంధించి నాగశ్వేన్ ఉపయోగించారు అని చెప్పొచ్చు. అలా అని అర్థం కాని కథ ఏమీ లేదు ఈ కల్కి మూవీలో. కాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈజీగా ఓన్ చేసుకునే కథే ఉంది. ఏకాగ్రతతో, ఓపికగా, క్లారిటీతో ఓ ప్రాజెక్ట్ ని డీల్ చేస్తే వద్దన్న అద్భుతం జరుగుద్ది. అలాంటి అద్భుతమే ఈ కల్కి 2898 ఏరీ మూవీ అని చెప్పొచ్చు. కల్కి మూవీకి వరల్డ్ వైడ్ 2వ రోజున కూడా ఎక్కడికక్కడ ఎక్సలెంట్ గానే కలెక్షన్స్ రిపోర్ట్ అయ్యాయి. ఓవర్సీస్ లో చూసుకుంటే సినిమా ఇప్పటి వరకు అంటే ప్రీమియర్స్, ఫస్ట్ డే, సెకండ్ డే కలెక్షన్స్ టోటల్ గా చూసుకుంటే $7 మిలియన్ దాటాయి. ఓవర్సీస్ నుంచి మన కరెన్సీలో చూసుకుంటే కల్కి మూవీ 2 రోజుల్లో టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ 40 కోట్లకు పైన ఉంది. గ్రాస్ చూసుకుంటే 80 కోట్లకు పైన ఉంది. ప్రభాస్ కెరియర్ లోనే కాదు, ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే రికార్డ్ బ్రేకింగ్ బాక్స్ ఆఫీస్ రన్ ఇది నార్త్ అమెరికా వరకు. హిందీలో కూడా కల్కి మూవీ 2వ రోజున ఎక్సలెంట్ గా కలెక్షన్స్ ని హోల్డ్ చేసింది. ఎంత బ్రహ్మాండంగా హోల్డ్ చేసింది అంటే ఫస్ట్ రోజున రిపోర్ట్ అయిన కలెక్షన్స్ కంటే 2వ రోజున రిపోర్ట్ అయిన కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. హిందీ బెల్ట్ వరకు సినిమా ఇండియాలో ఫస్ట్ రోజున 22.5 కోట్ల నెట్ చూస్తే 2వ రోజున 23.5 కోట్లకు పైన నెట్ చూసింది. టోటల్ 2 రోజుల కలెక్షన్ల నెట్ హిందీ వరకు చూసుకుంటే నియర్లీ 46 కోట్లు ఉంది. సినిమా గురువారం రిలీజ్ అయ్యింది. శుక్రవారం నాడే ఈ రకమైన జాతర కనిపించింది అంటే శనివారం, ఆదివారం హిందీ మార్కెట్ లో వేరే రకమైన బీభత్సాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈజీగానే 4 రోజుల వీకెండ్ లో హిందీ వరకు 100 కోట్లకు పైన నెట్ చూసే అవకాశం ఉంది అని ట్రేడ్ ఎక్స్పర్ట్స్ డిసైడ్ అయ్యారు. ఫస్ట్ వీకెండ్ వరకే సినిమా 100 కోట్ల నెట్ చూస్తుంది అంటే ఫుల్ రన్ లో హిందీ వెర్షన్ వరకు సింపుల్ గానే 250 కోట్లకు పైన నెట్ చూస్తుంది అని పండితులు అంచనా వేస్తున్నారు. తమిళనాడులోను, కర్ణాటకలోను, కేరళలో కూడా సినిమా 2వ రోజున పొటెన్షియల్ గానే కలెక్షన్స్ రిపోర్ట్ చేసింది. 2 తెలుగు స్టేట్స్ లో కూడా 2వ రోజున సినిమా జబర్దస్త్ గానే నెంబర్స్ ని రిపోర్ట్ చేసింది. మాస్ సర్కిల్స్ లో సినిమాకి కొంత రిజెక్షన్ ఉంది, కాస్త ఆడియన్స్ సినిమాతో డిసప్పాయింట్ అయ్యారు అని కొంతమంది విశ్లేషణలు చేశారు, బాధపడ్డారు కూడాను. పోతే ఆ ఇంపాక్ట్ అయితే 2వ రోజున 2 తెలుగు స్టేట్స్ వ్యాప్తంగా కలెక్షన్స్ లో కనిపించలేదనే మాట్లాడాలి. ఎక్సలెంట్ హోల్డ్. 2వ రోజున 2 తెలుగు రాష్ట్రాల వరకు కల్కి మూవీ 20 కోట్లకు పైన షేర్ పెట్టింది. టోటల్ 2 రోజుల కలెక్షన్ల షేర్ 2 తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే 65 కోట్లు ఉంది. శనివారం నాడు, ఆదివారం నాడు జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే మామూలుగా లేదు. ఆ బుకింగ్స్ దాటికి బుక్ మై షో, మిగతా టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా షేక్ అయిపోతున్నాయి. అంటే సాటర్డే, సండే రిపోర్ట్ అయ్యే కలెక్షన్లతో 2 తెలుగు రాష్ట్రాల వరకు కూడా కల్కి మూవీ 100 కోట్ల షేర్ ని కొట్టి పక్కన వేసుకుంటది. 2వ రోజున తెలంగాణ వరకు సినిమా 10 కోట్లకు పైన షేర్ చూసేది. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా 10 కోట్లకు పైన షేర్ చూసేది. ఇక ప్రపంచవ్యాప్తంగా సినిమా 2వ రోజున టోటల్ గా అన్ని వెర్షన్స్ లో కలిపి రిపోర్ట్ చేసిన షేర్ 50 కోట్లకు పైనే ఉంది. టోటల్ 2 రోజుల కలెక్షన్ల షేర్ ప్రపంచవ్యాప్తంగా అన్ని వెర్షన్స్ లో కలుపుకుని చూసుకుంటే నియర్లీ 150 కోట్లు ఉంది. ప్రపంచవ్యాప్తంగా సినిమా 2 రోజుల్లో టోటల్ గా అన్ని వెర్షన్స్ లో కలిపి రిపోర్ట్ చేసిన గ్రాస్ చూసుకుంటే 1.5 కోటి తక్కువగా 300 కోట్ల గ్రాస్ ఉంది. అంటే 298.5 కోట్ల గ్రాస్ 2 రోజుల్లో సినిమా ప్రపంచవ్యాప్తంగా రిపోర్ట్ చేసింది. నిర్మాత అశ్విని దత్ అయితే
సినిమా ఫుల్ రన్ లో 1400 కోట్ల గ్రాస్ చూస్తుంది అన్న ఎక్స్పెక్టేషన్ లో ఉన్నారు. ఆయన నమ్మకం నిజమవుతుందని అనుకుందాం. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బిగ్, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.